నెల్లూరు కలెక్టరేట్ వద్ద పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ను సంక్షేమ హాస్టల్లోని పిల్లలకు వెంటనే విడుదల చేయాలని నెల్లూరు జిల్లా పీడీఎస్యూ అధ్యక్షులు సునీల్ అన్నారు. ఆయన కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు న్యాయం చేయాలని, ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులంలో సమస్యలను పరిష్కరించాలని, విద్యా దీవెన, వసతి దీవెన మరియు అమ్మఒడిలను విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లోకేష్ గారు పాదయాత్ర హామీలను విద్యారంగ సమస్యలు పరిష్కరించిన ఏపీ సీఎం, విద్యారంగ సమస్యలు పరిష్కరించిన ఏపీ సీఎం, విద్యారంగ సమస్యలు పరిష్కరించబోతున్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోవడం, విద్యారంగ సమస్యలు పరిష్కరించిన రాజకీయ మధ్య లోకేష్ గారు వెంటనే ఈరోజు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యారంగ సమస్యలు ఏమీ పట్టించుకోవడం వల్ల పాదయాత్రలో లోకేష్ బాబు నేను ఫీజు బకాయిలు మొత్తం విడుదల చేస్తాను, అధికారం రాని వెంటనే మొత్తం కూడా విద్యారంగ సమస్యలు మొత్తం పరిష్కరించాలని చెప్పి ఇంతవరకు ఇన్ని రోజుల ప్రభుత్వాలు ఏర్పడినా సరే విద్యారంగ సంబంధించినటువంటి ఏ సమస్య కూడా పట్టించుకోలేదు. ఇప్పటికే విద్యార్థులు ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి, ఫీజు బకాయిలు కట్టలేక, కాలేజీ యజమాన్యాలకు తట్టుకోలేక చాలా మంది పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. అందువల్ల మీరు ఇన్ని మాఫియాలు ఇన్ని చేసుకున్నా సరే విద్యారంగ సంబంధించినటువంటి ఫీజు బకాయిలు విడుదల చేయాలి. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో, గురుకుల పాఠశాలలో, ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలో ఫీజులు లేక విద్యలు అల్లాడుతున్నారు. జగనన్న విద్య దీవెన, వసతి దీవెన, అమ్మఒడి పథకాలను కూడా రద్దు చేశారు. ఆ ఫీజులు కూడా మొత్తం బకాయిలు ఉన్నాయి. అందువల్ల చంద్రబాబు గారు, మీ కొడుకు లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, మీరు వెంటనే ఈ విద్యారంగ సంస్థ పరిశీలించకపోతే విద్యార్థులు ఏంటో, విద్యార్థుల సత్తా ఏంటో గతంలో చూపించాం, మళ్ళీ కూడా మీకు గతుపడుతుందని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పటికైనా సరే విద్యారంగ సంస్థలు పరిష్కరించాలి, పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు విడుదల చేయాలని చెప్పి మేము పీడీఎస్గా హెచ్చరిస్తాం.